ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గార్లపెంట మండలానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమం. 6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఉంటే ఒక్కరు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఉన్నారు. ఎన్నిక నేపథ్యంలో ఒక్కరిని పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీటీసీని ఎంపీపీ చేసుకోవాలనే విధంగా 6 మంది ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఏకతాటి పైన ఉండి మా ఎన్నిక మేము చేసుకుంటామన్నప్పుడు చాలా దౌర్జన్యంగా వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని అడ్డపెట్టుకొని రాజ్యాధికారం మీ చేతిలో ఉందని ఇంత దౌర్జన్యానికి పాల్పడటం తెలుగుదేశం పార్టీకి సబబు కాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం అని, మేము దీన్ని అడ్డుకుంటాము, మా కార్యకర్తలకు మేము ధైర్యం చెప్తాము, మా ఎంపీటీసీలకు ధైర్యం చెప్తాము, మేము పోయి గార్లపెంటలో కూర్చొని ఎన్నిక జరుపుకుంటామంటే దౌర్జన్యంగా తెల్లారి 5 కాకముందే మా ఇంట్ల దగ్గర పోలీసులను మోహరించి హౌస్ అరెస్ట్ చేసి ఒక ఎస్ఐ గారిని 4 కానిస్టేబుల్ని పెట్టి ఇంత భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది? కేవలం 1 సంవత్సరం టైం ఉన్న ఈ ఎన్నికకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరూపించుకునే దానికోసమా ఏ విధంగా చేస్తున్నారు అర్థం కావటం లేదు. ఎక్కువ టైం లేదు, సంవత్సరం లోపల ఎన్నికలు ఉన్నాయి, మళ్ళా 1 సంవత్సరంలో కొంపలే మునిగిపోవు, ప్రజలు మళ్ళీ తీర్పు ఇస్తారు, ఇసురు 7కి 7 ఆ మండలంలో మేము గెలుస్తాం, ఆపోతేనా మీ నిజస్వరూపం బయటపడతాయని వాళ్ళకి హెచ్చరిస్తూ ఇలాంటి దౌర్జన్యాలకు ఎవరు బెదిరే వాళ్ళు లేరు. ఆల్రెడీ మాకు ఈ ఇష్యూ పైన 3-4 కేసులు మా కార్యకర్తల మీద కేవలం ఆ మండలంలో ఆ ఎంపీపీ ఇష్యూ మీదనే ఇన్ని కేసులు మా మీద బనాయించినా కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా ఎంపీటీసీలు కానీ ఎక్కడా భయపడుకోకుండా ధైర్యంగా మొక్కువని ధైర్యంతో ఈరోజు అటెండ్ అవుతున్నాం. ఆ దేవుందయ్య మా వాళ్ళైతే మా అందరూ మాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారు. మీరేమన్నా లోపల దౌర్జన్యంగా రాసుకోవచ్చునేమో, వాళ్ళతో అటెండెన్స్ తీసుకొని సంతకాలు పెట్టిన తర్వాత ఇంకా అయిపోయింది పోని చెప్పి ఎంపీపీ మీరు పేరేమన్నా రాసుకోవచ్చునేమో, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అయితే ఎప్పుడు కూడా మీరు గార్లపెంటను కైవసం చేసుకోలేరు. ఆ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, నైతికంగా అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో అయినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, గుర్తుపెట్టుకోండి సోదరులరా.